హలో ఫుడ్ ఫ్రెండ్స్, మీలో పెసరట్టు అంటే ఎంతమందికి ఇష్టం? ఉల్లి పెసరట్టు, ఉప్మా పెసరట్టు తినుంటారు కానీ ఇలా ఉల్లి కారం గుడ్డు పెసరట్టు ఎప్పుడన్నా తిన్నారా? తినకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. దీనికోసం ఒక కప్పు పెసర్లకి ఒక పావు కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత తెల్లారి పావు కప్పు వరకు అటుకులు వేసేసుకొని నానబెట్టిన తర్వాత పెసర్లతో పాటే అటుకులు కూడా వేసేసుకొని వీటితో పాటు 2 పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫైన్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపి పక్కన ఉంచుకోండి. ఇంకా ఉల్లి కారం కోసం అయితే ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అంతే, ఉప్పు కారం వేస్తే సరిపోతుంది. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా దోశ ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత వాటర్ని చల్లి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా పల్చగా దోశ వేసుకొని ఒక స్పూన్ ఉల్లికారాన్ని దోశ అంతా కూడా అప్లై చేసి 1 లేదా 2 ఎగ్స్ మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకొని ఎగ్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా 2 సైడ్లా మంచిగా కాల్చుకున్న తర్వాత కావాలంటే మధ్యలో ఆనియన్స్, కొత్తిమీర చల్లుకొని పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ ఎంజాయ్ చేస్తే సూపర్గా ఉంటుంది.